ఉపవాస ప్రార్థనలకు ఈ 5వ తారీఖు, ఈ 5వ తేదీ ఉపవాస ప్రార్థనకు ఈ సాయంకాలం కుడికకు కూడి చేయవలసిన మీ అందరికీ ప్రభువు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనం. బాగున్నారా? మేము బాగున్నామయ్యా. మీరు పెట్టింది ఉపవాస పండుగలు, ఏదైనా ప్రేమమైన కార్యక్రమాలు అలాంటివి ఏమన్నా అలాంటి కూడికలు ఉంటే చాలా బాగుంటుంది. ఉత్సాహంగా పనిచేస్తాం, చక్కగా మరి ఆనందంగా చేసి చక్కగా తిని హ్యాపీగా మేము ఉంటాము. పెట్టిన ఉపవాస ప్రార్థనలో మరి ఏం చేయమంటావు అయ్యా అంటాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు జరిగించారు. ఉపవాస ప్రార్థన ద్వారా అనగా ఉపవాసం ఉండటం ద్వారా మరి ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు జరిగించారంటే లెక్కకు లేని అన్ని అద్భుత కార్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఉపవాస పండుగల ద్వారా దేనినైనా మనం సాధించగలం, దేనినైనా మరి మనం దేవుని దగ్గర నుంచి పొందుకునగలం. అలాంటి గొప్పవి ఉపవాస పండుగలు. హల్లెలూయా. మరి ప్రార్థనలకు తప్పనిసరిగా మీరు పాల్గొంటున్నారు, అందుబట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇక మీద కూడా తప్పకుండా పాల్గొనండి. ఇంకా మీ చుట్టుపక్కల వారికి తెలియపరచండి, కొత్త వారిని తీసుకుని రండి. ఈ పండుగల ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 108వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 108వ కీర్తన 8-9 వచనాలు చదువుకుందాం. 108వ కీర్తన 8-9 కీర్తనలు. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము, ఎదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తీయులను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. చాలా ఇక్కడ గమనిస్తే, ఇలా చదువుకుంటూ వెళ్తే కొన్ని మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆ చదివినటువంటి వాక్య భాగాల్లో నాకు ఒక లైన్ మాత్రమే నచ్చింది. ఇప్పుడు చదివినవన్నీ దాని మీదకి నా చెప్పు విసిరేస్తాను అంటున్నాడు. ఒక పట్టణాన్ని ఏమో మరి చాలా చాలా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. నేను కాళ్ళు కడుక్కొనే పల్లెం అంటున్నాడు. అక్కడ చాలా ఉన్నప్పటికీ అందులో ఒక్క పట్టణాన్ని గురించి ఇలా సెలవిస్తున్నాడు. గిలాదు నాది అంటున్నాడు. ఏమంటున్నాడు? గిలాదు నాది అని చక్కని మాట అంటున్నారు. మరి పరిశుద్ధాత్ముడి దినాన మనతో ఏం మాట్లాడుతున్నాడు? మరి మనందరం కూడా ఒక్క నిమిషం కళ్ళు మొత్తం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా, వినగలిగే చెవుడు, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా ప్రభు ఈ వాక్య లేఖనాల ద్వారా మనతో మాట్లాడాలి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జ్ఞాపకం చేసుకునండి. ఈ సన్నిధిలో ఈ రీతిగా నా తండ్రిని స్తుతించే కృపను మాకు ఇచ్చారు. ఈ ఉపవాస పండుగలో ఈ రీతిగా నేను అయ్యా నా తండ్రి నీ వాక్యాన్ని నా తండ్రి నీకు స్తోత్రం తెలియపరచుటకు, బోధించుటకు తగిలించినటువంటి కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభు వినగలిగిన చెవులు, గ్రహించే మనసు ప్రతిని బిడ్డకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ జ్ఞానం చేత, ఆత్మశక్తి చేత మీరు మాట్లాడండి. మనిషి మాట్లాడితే తెలివి వల్ల, వాక్య జ్ఞానం వల్ల మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం కలగదు. కనుక ఆ తండ్రి పరిశుద్ధాత్మ నీ సహాయం వల్ల మాత్రమే వినగలిగే చెవులు, గ్రహించే మనసు అనుగ్రహించి నీ సహాయం ద్వారా నీ బిడ్డలు నా తండ్రి నీకు స్తోత్రం నేర్చుకోగలిగిన కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదివిన ఈ వాక్య భాగంలో ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. ఇంకా కిందకు చదివితే మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము, ఎదోము మీదికి నా చెప్పు విసిరి వేయుదును. ఇలాగా కొన్ని పట్టణాల గురించి అనగా కొన్ని ప్రాంతాల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. ప్రస్తావించబడిన దాంట్లో ప్రాముఖ్యంగా మనం చదివిన ఆ 8వ వచనం మొదటి లైన్లో గిలాదు నాది అంటున్నారు. ఏమంటున్నారు? గిలాదు నాది. కొంతమంది అంటారు కదా, కొన్ని వస్తువులు ఏదైనా చక్కగా ఒక ఐటమ్ కొనుక్కున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చారు కొనుక్కోండి, అది నాది, అది నాది, నాన్న అక్కడికి వెళ్ళు అని చెప్తాం. ఏదైనా కొత్త వాహనం కానీ, కొత్తది ఏదైనా వస్తువే కానీ నీది అనుకున్నప్పుడు ఏం చేస్తావు? దాన్ని ఎంత మాత్రం ఎవరికి ముట్టుకొని ఇవ్వవు కూడా, అంత జాగ్రత్తగా దాన్ని
చూసుకుంటూ ఉంటాం. ఈ గిలాదుల గురించి కూడా దేవుడు అంటున్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఆ గిలాదు నాది అంటున్నాడు. ఏమంటున్నారు ఆయన? గిలాదు నాది. అసలు ఈ గిలాదు అంటే ఏందయ్యా అంటారా? చదవండి, ఇర్మియా గ్రంథం 22వ వాక్యం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. యూదా రాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. చాలండి. ఇక్కడ ఈ గిలాదు గురించి చాలా చక్కగా అంటున్నారు. ఏమంటున్నారంటే యూదా రాజు వంశస్థులను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలె నున్నావు అంటున్నాడు. అలాగే చదివితే లెబానోను శిఖరము వలె ఉన్నావని అక్కడ కొన్ని ప్రస్తావించబడి అక్కడ గిలాదు గురించి అంటున్నాడు, నీవు నా ఎన్నికలో గిలాదు వలె నున్నావు. ఈ గిలాదు అనేది మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ దినాన్ని గిలాదు గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఈ గిలాదు అనగా ఏంటి, ఈ గిలాదు వలన మరి దేవుడు ఎందుకు పదే పదే అది నాది అంటున్నాడు, మరి నా ఎన్నికలో ఉన్నది అనే దాని గురించి, ఆ ప్రాంతాన్ని గురించి ప్రస్తావిస్తున్నారంటే మరి ఆ విషయాల గురించి మనం తెలుసుకోవాలి. కనుక మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఈ గిలాదు అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మరి నేను ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ గిలాదు అనేది ఎలా ఉందంటే ఒక సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ గిలాదు అంటే ఆయన ఎన్నికలో ఈ గిలాదు అనేది ఉన్నదంట. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే సంఖ్యాకాండము 32వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే 32వ అధ్యాయం 1వ వచనం. మైక్లో చదవండి. అతి విస్తారమైన మందలుండెను యాజేరు ప్రదేశమును ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని. చాలండి. ఇక్కడ గమనిస్తే చక్కని మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడిందంటే రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండెను. ఏమున్నాయి? మందలు ఉండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని. బైబిల్ గ్రంథంలో మంద అనే ఒక మాటకు వచ్చినప్పుడు మరి అది విశ్వాసులకు అనగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు గొర్రెలు కాపరి, మనం ఆరాధిస్తున్న యేసయ్య తనను తాను గొర్రెల కాపరిగా పోల్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ మందకు వచ్చేసరికి, ఈ గొర్రెలు వచ్చేసరికి సంఘానికి సాదృశ్యంగా పోల్చబడి కొత్త నిబంధనలు కానీ కొత్త నిబంధనలో చాలా పర్యాయం మరి భాగాల్లో రాయబడి ఉంది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ పదే పదే ఆ గిలాదు నాది, మరి ఆ గిలాదు నా ఎన్నికలో ఉన్నది అని దేవుడు ఎందుకైనా అంటున్నారంటే ఇక్కడ పరిశుద్ధ బైబిల్లో రాయబడింది ఈ గిలాదు అంట మందకు తగిన స్థలం. దేనికి తగిన స్థలం అది? మళ్ళీ చదవండి. రూబేనీయులకును గాదీయులకును యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసు. మందలకు తగిన స్థలం ఏదది? గిలాదు. గిలాదు అనేది దేనికి తగిన స్థలం అమ్మా? మందకు తగిన స్థలం. ఈ గిలాదు అనేది అనగా గిలాదు అనే ప్రాంతం అనగా ఈ సంఘం దేనికి సాదృశ్యం? ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం ఎవరి కొరకు అయ్యా అంటే ఇదొక సంఘానికి ఇదొక మంచి స్థలం. అనగా దేవుడు రాజ్యానికి మనందరూ కూడా సిద్ధపడతానికి ఈ ప్రాంతం ఒక మంచి చక్కని స్థలం. కనుక ఈ గిలాదు అనేది మరి దేవుడు పదే పదే ఎందుకయ్యా ఆయన ఇష్టపడుతున్నాడంటే ఈ స్థలం అంట మందకు తగిన స్థలం అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం కూడా రాత్రికాల సమయంలో ప్రభు సెలవిస్తున్నారు. ఈ ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం మరి ఇది దేనికి సిద్ధపరచబడింది? ఎందుకు ఈ రీతిగా దైవజనులను ప్రేరేపించి ఈ రీతిగా మరి ఇక్కడ ఇలాంటి చక్కని మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చి ఈ రీతిగా ఆరాధనలు ఎందుకు జరిగిస్తున్నాడు అంటే ఇది మందకు తగిన స్థలం అని ఆయన చూశాడు. ఏం చూశాడు? ఇది మందకు
తగిన స్థలం. ఈ స్థలంలో మరి చాలా మందిరాలు, చాలా మరి ఆరాధనలు జరపబడుతుండొచ్చు. కానీ దేవుడు ఈ స్థలం కూడా మందకు తగిన స్థలం అని ఆయన చూచాడు. ఆయన చూచి ఆయన ఎన్నికలో ఈ స్థలాన్ని ఉంచుకున్నారు గనుకనే మనం ఈ రీతిగా మందగా ఇక్కడ చేర్చబడ్డాం. నువ్వు నేను ఇక్కడ చేర్చబడ్డామంటే ఇది తగిన స్థలం. హల్లెలూయా. ఇది తగిన స్థలం అని ఆయన ఇచ్చాడు కనుకనే ఈ రీతిగా మనందరినీ కూడా సిద్ధపరిచాడు. ఇప్పుడు సిద్ధపరిచిన సంఘాన్ని ఎంచిన మనల్ని ఆయన అంటున్నాడు, ఈ సంఘం నాది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ సంఘం నాది. ఎవడన్నా వచ్చి మనల్ని ఏదైనా ఒక బాధ పెట్టొచ్చు, ఏదైనా ఒక వ్యక్తి వచ్చి ఏదైనా అన్నాడు అనుకో, మనం బాధపడవచ్చు. మనకంటే ముందు యాక్షన్ ఆయన తీసుకుంటాడు. అక్కడ ఏమని, అది నా వాళ్ళు, నా బిడ్డలు, నన్ను ఆరాధించే వ్యక్తులు అని వెంటనే ఆయన రోషం కలిగిన దేవునిగా ఆయన వచ్చేస్తారు మధ్యలోకి. నాది, ఈ సంఘం నాది అని ఆయన వస్తారు. కనుక అలాంటి గొప్ప అనుభవం ఎక్కడుందంటే గిలాదులో ఉంది. కనుకనే ఈ గిలాదుని అంటున్నాడు, అది నాది. ఆ గిలాదు అనేది నా ఎన్నికలో ఉంది. కనుక ఇలాంటి చక్కని అనుభవాలు మరి ఈ గిలాదు గురించి అంటున్నారు. ఈ గిలాదు అంట మందకు తగిన స్థలం. అక్కడ మరి మందకు తగిన స్థలం అంటే మందకి ఏం కావాలండి? ఏం కావాలా? ఒక మందకి ఏం కావాలా? గడ్డి కావాలి. మరి ఆ మందకు తగిన స్థలంలో గడ్డి ఉందా లేదా చూద్దాం. అలాంటి మేత మరి ఉందా లేదా? మొదటి దినవృత్తాంతములకు రాసిన గ్రంథం 4వ అధ్యాయం 40 వచ్చింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 40 వచ్చింది. మంచి బలకరమైన అందరూ తీయాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 40 వచ్చింది. చదవండి. మంచి బలకరమైన మేతయు, మంచి బలకరమైన మేతయు, నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు ఆము యొక్క వంశపు వారు అక్కడ కాపురం ఉండిరి. అక్కడ గమనిస్తే 8వ వచనం ప్రారంభించి మన కనుక అక్కడ గమనిస్తే మందలకు అది ఎలాంటి స్థలం అంటే అది మేత కలిగిన స్థలం. ఎలాంటి స్థలం? మేత కలిగినటువంటి స్థలం. ఎలాంటి మేత? ఎండిపోయింది, వాడిపోయింది అలాంటి మేత కాదంట. పైన చదివితే 40 వచనంలో మంచి బలకరమైన మేత ఎక్కడుంది? అది గిలాదులో ఉంది. మంచి బలకరమైన మేత ఆ గిలాదు అనే ప్రాంతంలో ఉంది కనుకనే అది మందకు తగిన స్థలం అని వాక్యంలో రాయబడి ఉంది. కనుక ఈ ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం ఇది ఒక మందకు తగిన స్థలం అని ఆయన ఎంచారు. ఇది ఒక మందకు తగిన స్థలం. ఈ స్థలంలో ఏమున్నాయా అంటే మంచి బలకరమైనటువంటి మేత ఇక్కడ మనకు దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? మంచి బలకరమైన మేత. మేత అంటే శరీర సంబంధంగా ఆలోచించి మనకంటే ఆత్మ సంబంధంగా ఆలోచిద్దాం. మేత అనగా మరి ఆత్మ సంబంధంగా మనలో మనం వాక్యంలో బలపరుచుకుంటూ, ప్రార్థనలో బలపరుచుకుంటూ, విశ్వాసంలో, వైరాగ్యంలో మరి అనేక రకములుగా అనగా మరి ఆత్మ సంబంధమైనటువంటి ఒక వ్యక్తికి, ఆత్మ సంబంధికి అనగా దేవుడి రాజ్యానికి ఒక వ్యక్తి ఎలా సిద్ధపడాలో, ఒక అంతరంగ పురుషుడు ఎలాగైతే బలపరచబడాలో దానికి సంబంధించిన ప్రతి విధమైనటువంటి ఆహారం ఇక్కడ పుష్టిగా లభిస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ మంచి బలకరమైన మేతను దేవుడు గిలాదులో ఉంచారు. ఈ గిలాదులో ఉన్న ఈ బలకరమైన మేతను ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మందంతా చక్కగా మేయాలి. ఏం చేయాలి? చక్కగా మేయాలి. మరి చక్కగా మేసి ఏం చేయాలి? ఆ బలకరమైనటువంటి మేతను మేసి చక్కగా బలపరచబడాలి. గొర్రెలను ఏం చేయబడాలి? బలపరచబడి చక్కగా పుష్టిగా ఉండాలి. మరి చాలా ప్రాంతాల్లో అనగా మనం ఎవరిని విమర్శించకూడదు, కానీ కొన్ని ప్రాంతాల్లో మరి బలకరమైనటువంటి మేత ఉండవు, బలకరమైనటువంటి మేత ఉండదు. కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు మరి మనకు చక్కని క్రమాన్ని, చక్కని సహవాసాన్ని, చక్కని సన్నిధిని, చక్కని ఉపదేశాన్ని, సత్య సువార్తను ప్రభు ఈ స్థలంలో ప్రకటిస్తూ ఉన్నారు. మరి బోధించడానికి తగిన కృపను ప్రభు మరి ప్రాంతంలో ద్వారా తెలిసారు. కనుక ఈ చక్కని మేతను ఈ గిలాదు అనగా ఇమ్మానుయేలు ప్రార్థన మందిరంలో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ స్థలంలో మనకు దొరుకుతున్నటువంటి ఈ మేతను మనం ఏం చేయాలంటే చక్కగా భుజించాలి. మేతను భుజించి మనం ఏమవ్వాలి? బలపరచబడాలి. ఏమవ్వాలి? బలపరచబడాలి. గొర్రెలు చక్కగా మేస్తేనవి
ఆరోగ్యంగా ఉంటాయి. గొర్రెలు చక్కగా మేస్తవి పుష్టిగా ఉంటాయి. కనుక చక్కగా తిని ఎలాంటి ఆరోగ్యం లేకుండా చక్కగా అది మేసి మరి ఏం చేయాలి, చక్కగా మేసి చక్కగా బలపడాలి అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం కూడా ఈ గిలాదులో ఎలాగైతే మేతకు తగిన స్థలంగా దేవుడు దాన్ని ఇచ్చాడో, మనం కూడా పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఈ మానవ ప్రార్థన మందిరంలో చక్కగా అన్ని కోడికలు మనం తప్పనిసరిగా పాల్గొనాలి. నియమించబడిన కోడికల్లో, ప్రార్థనలో అన్నిట్లో పాల్పొంది దేవుణ్ణి స్తుతించాలి. మనకు ఆత్మీయ ఆహారం దొరికిన వెంటనే చక్కగా భుజించాలి. ఎవరైనా సేవకులు చెప్పిన మాటలే కానీ అన్నింటినీ కూడా మనం చక్కగా వినాలి, నేర్చుకోవాలి. మనకు తెలిసినప్పటికీ దేవుడు మళ్ళీ కొత్త విషయాలు మాట్లాడతారేమోనని శ్రద్ధగా ఆసక్తిగా మనం వినాలి. విని తూచ తప్పకుండా వాటన్నిటిని మనం అనుసరించాలి, అవలంబించాలి. నిశ్చయంగా మరి అలా అనుసరించి అవలంబించినప్పుడు మనము బలమైనటువంటి వ్యక్తులుగా, అనగా బలమైనటువంటి మందగా మనం మార్చబడతాం. మనం బలహీనంగా ఉన్నామనుకోండి, అట్నుంచి కుక్కలు లేదా ఎలాంటివి రకరకాల జంతువులు, గొర్రెలుగా మందగా బలహీనంగా ఉంటే చాలా సమస్యలు ఉంటాయి. వాటికి తెగులు వస్తుంది, అవి చనిపోతాయి, లేదా కొన్ని కుక్కలు ఇలా వెంటబడతాయి, ఇవన్నీ చేస్తాయి. ఈ మందే కనుక బలంగా ఉందనుకో, ఎన్ని వచ్చినప్పటికీ, ఏది ఇబ్బందులు వచ్చిన, ఆటంకాలు వచ్చిన, ఎలాంటివి వచ్చినప్పటికీ బలకరమైనటువంటి ఆహారం తినదనుకో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ మంద చక్కగా మేయాలి. ఎక్కడ? ఈ గిలాద్ అనే స్థలంలో మేయాలి. అదేవిధంగా ఇంకా ఏమి లభిస్తున్నాయో చూద్దాం. ఈ గిలాదులో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. భూమి సేద్యము చేయు ఎడ్లును లేత గాడిదలను చేటతోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. భూమి సేద్యము చేయు ఎడ్లును లేత గాడిదలను చేటతోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. గోపురములు పడు మహా హత్య దినమున. గమనిస్తే ఆ మేతల గురించి మరి యెషయా గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. ఎలాంటి మేత అంట? చాటుతో జల్లెడతో జల్లించిన ఉప్పుతో కలిసిన మేత తిరును. ఒక శ్రేష్టమైనటువంటి ఆహారం, ఆత్మీయంగా ఒక ఉన్నతమైనటువంటి మరి చక్కని ఉపదేశాన్ని ప్రభు మనకి ఈ స్థలంలో నేర్పిస్తూ ఉన్నారు. నేర్పించినప్పుడు చక్కగా దాన్ని మనం ఏం చేయాలి? అవలంబించాలి, భుజించాలి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. చాలా ఇక్కడ గమనిస్తే ఆ 34వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆ చివరి మాటలు ఒకసారి చదవండి. గాయపడిన దానిని కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. ఇక్కడ మేతలు కూడా చాలా మరి రకాలు ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయి. మనకు కానీ ఫుడ్లో ఐటమ్స్ ఎలా ఉన్నాయో, ఎక్కడ ఫంక్షన్లోకి వెళ్తే 4-5 ఐటమ్స్ ఎట్లా మనకు లభిస్తాయో, అలాగే ఇక్కడ కూడా ఈ గిలాద్ అనే ప్రాంతంలో అంట ఇక్కడ కూడా కొన్ని ఏమిస్తున్నారు ఆయన, కొన్ని రకములైన ఈ మేతలు కూడా కొన్ని రకాలు. ఏంటి? శిక్షయను మేత. అక్కడ గమనిస్తే కొన్నిసార్లు సేవకుడుగా సంఘాన్ని గర్దించి ఏం చేస్తాడు? క్రమంలో పెట్టే విషయంలో ఏదైనా దేవుడికి మరి వ్యతిరేకంగా కానీ, లేదంటే ప్రార్థనకు సమయానికి రాకో, లేదంటే ఒక తెలుసు తెలియక ఏమైనా చేసిన దాన్ని బట్టి సేవకుడు ఏం చేస్తాడు? గర్దిస్తాడు, దాని గురించి బోధించినప్పుడు ఆ శిక్షయను మేతను ఏం చేయాలి? దాన్ని చక్కగా భుజించాలి. బలమైన ఆహారం పెట్టినప్పుడు అనగా చక్కగా మరి సువార్తను గురించి లేదా ఆశీర్వాదం గురించి చెప్పినప్పుడు చక్కగా సంతోషించి ఆనందపడి
శిక్షను మేత పెట్టిన వెంటనే దాన్ని తీసుకోనకుండా మరి ఈ శిక్ష నాకెందుకులే, ఇది నాకెందుకు చెప్పాడని దాని గురించి కొనుక్కొని బాధపడ్డాను, దాని ద్వారా ప్రయోజనం లేదు. ఈ గిలాదు అనే ప్రాంతంలో శిక్షను మేత కూడా ఈ ప్రాంతంలో లభిస్తుందంట. గాయపడితే ఒకవేళ ఏం చేయబడుతుంది, గాయాలు కడతాడు. ఇక్కడ ఈ గిలాదు అనే ప్రాంతంలో అనగా ఈ సంఘంలో ఉన్న గొర్రెలకు ఒకవేళ గాయం కలిగిందనుకో, ఎలాంటి కష్టమే కానీ నష్టమే కానీ వచ్చిందనుకో ఏం చేస్తాడు, దాని గాయాన్ని కడతాడు. ఎవరు? కాపరి అనేవి. ఈ కాపరి ఆ గిలాదులో ఉన్న గొర్రెలకు ఏం చేస్తున్నాడు, గాయాలకు అది కడుతూ ఉన్నారు. ఒకవేళ గాయం తగిలినప్పుడు దాని గాయాన్ని కడుతున్నారు. సంఘములో ఈ గిలాదు అనే ప్రాంతంలో ఉన్న మనందరం కూడా ఎలాంటి గాయం కలిగిన కాపరి అనే వాడు ఒకడు ఉన్నాడు. ఆ గాయాన్ని మనకు కలిగిన ఆ యొక్క దెబ్బను ఏం చేస్తారు, వాళ్ళు కడతారు. దాని కట్టగల కృప తన సేవకులకు ప్రభు ఇచ్చారు కనుక దాన్ని కడతారు. ఒకవేళ మన దేవునికి కొన్ని అయిష్టమైన కార్యాలు చేసినప్పుడు శిక్షగానే మేత కూడా మనకు బోధిస్తారు. మరి ఇక్కడ అలాగే గమనిస్తే దుర్లభం ఇంకొక మాట ఉంది, 16వ వచనంలో చదవండి. దుర్బలముగా ఉన్నదానిని బలపరుచుదును, అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షను మేత పెట్టి దుర్లభముగా ఉన్న దానిని బలపరుచుదును. నేర్చుకుందా లేదా ఒక రకమైన వాటిని ఏం చేస్తాడు, ఆయన బలపరుస్తాను అంటున్నాడు. ఈ గిలాదు అనే ప్రాంతంలో ఇవన్నీ ఇలాంటి గొప్ప అనుభవాల్లో ఈ మంద అనేది పెంచబడతా ఉంది, ఈ మంద అనేది ఎదుగుతూ ఉంది. కనుక ఈ ఇమానుయేలు ప్రార్థన వల్ల ఉన్న మనందరం కూడా ఇక్కడ దొరికేటువంటి ప్రతి విధమైనటువంటి మేతను మనం ఏం చేయాలి, చక్కగా భుజించాలి. భుజించి మనం మరి మన కాపురి మనం ఎలా నడిపిస్తాడో ఆ రీతిగా మనం నడిపించబడాలని పరిశుద్ధాత్ముడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. కనుక ఈ మందుకు తగినటువంటి ఈ స్థలంలో చక్కని మేతను మనం భుజించాలి. అదేవిధంగా మనం గమనిస్తే ఈ యొక్క ప్రాంతంలో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చాలా ఇక్కడ గమనిస్తే 14వ వచనంలో ఆయన అంటున్నారు, ఉన్నతమైన స్థలంలో వాటికి ఏం కడతారంట, దొడ్లు కడతారు అంటున్నాడు. ఈ మందుకు ఉన్నతమైన స్థలాల్లో దొడ్డులను కట్టి వాటిని ఏం చేస్తారంట, సురక్షితముగా, ఎలాగా సురక్షితముగా ఈ గిలాదు అనే ప్రాంతంలో ఉన్న మందకు ఎలాంటి ఇబ్బంది లేదు, సురక్షితముగా వాటికి మరి ఎలాంటి సింహాలే కానీ నక్కలే కానీ కుక్కలే కానీ ఇలాంటి ఏవి రాకుండా వాటికి ఉన్నతంగా చక్కగా దొడ్డులు కట్టి వాటిని ఏం చేస్తున్నాడు, సురక్షితంగా కాపాడుతున్నాడంట ఈ కాపర్లు. ఈ గిలాదులో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మందను, ఈ మంద అనగా ఈ సంఘంలో ఉన్నటువంటి మనందరినీ కూడా తన సేవకులు మనందరినీ కూడా కాస్తూ ఉన్నారు దొడ్లను. ఈ స్థలం మనకి ఒక సురక్షితమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అలాంటిది ఒక సురక్షితమైనటువంటి ప్రాంతం కనుక ఈ ప్రాంతంలో మనకి చక్కగా దొడ్లు నియమించి మనం ఎల్లప్పుడూ కాస్తూ ఉన్నారు. మన కొరకు ఎల్లప్పుడూ వారు ప్రార్థిస్తున్నారు. ఎల్లప్పుడూ మన బాగోగులు, క్షేమాలు, కష్టసుఖాలు అన్నిటినీ వారు పరిశోధిస్తూ అన్నింటిలో వారు ఏం చేస్తున్నారు, మరి అన్నిట్లో చూసుకుంటూ ఉన్నారు. అలాగే అక్కడ గమనిస్తే ఆ దొడ్డిలో అనగా దొడ్డిలో ఏముంటాయి, నీళ్లు కూడా ఉంటాయి. మరి ఒక దొడ్డి అంటే ఏంది, అక్కడ మేత ఉంటుంది, నీళ్లు కూడా ఉంటాయి. ఏముంటాయి, నీళ్లు కూడా అక్కడ ఉంటాయి. చక్కగా నీళ్లు తాగి మళ్ళీ విశ్రమించడానికి ఏముంది, సురక్షితంగా మళ్ళీ దొడ్లు వాటిని కట్టి ఇలాంటి అనుభవాలన్నింటిలోకి ఎప్పుడైతే ఎప్పుడు వస్తున్నాయి అంటే ఈ గిలాదు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఏమొస్తాయి, బలమైన మేత దొరుకుతుంది, నీకు ఏం దొరుకుతాయి, నీళ్లు దొరుకుతాయి, చక్కని బలమైన ఆహారం దొరుకుతుంది. మూడవది ఎలా ఉంటావు, సురక్షితముగా ఉంటావు. మరి నీళ్లు అన్నప్పుడు చాలా ఉన్నాయి. నీళ్లు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఆత్మ సంబంధంగా మనం తీసుకుంటే, మేత అనగా వాక్యం అని, నీళ్లు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ మందకు అక్కడ చక్కగా దొడ్లు నీళ్లు చక్కగా సిద్ధపరచబడి ఆ నీళ్లు తాగుతూ ఉన్నాయి. అనగా ఈ స్థలంలో మనందరూ ఏం చేయాలి, చక్కగా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ గురించి చాలా చాలా రకాలుగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు.
పరిశుద్ధాత్మ కొంతమంది మాట్లాడతారు, పరిశుద్ధాత్మ మరి మనం బాప్తిసం తీసుకున్న వెంటనే మనకు వచ్చేస్తుంది, మనం పొందుకునే అవసరం లేదు. యేసు ప్రభు వారికి పావురం వలె వచ్చేసింది కదా, మనకు కూడా వస్తుంది. దాని కొరకు పొందుకొని ప్రత్యేకంగా కనిపెట్టవలసిన అవసరం లేదు అని చాలా మంది బోధిస్తారు. కానీ పరిశుద్ధాత్మ అనేది మనందరం పొందుకోవాలి. అది ఎలా పొందుకుంటామంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే చాలా అనుభవాలు ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. తర్వాత అపోస్తుల కార్యాలు 20:28 ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం ఒకసారి తీయండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మరొకసారి చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును, పరిశుద్ధాత్మ అనగా నీరు, పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ గమనిస్తే ఈ గిలాదులో ఉన్నటువంటి ఈ మంద చక్కగా నీళ్ళు కూడా తాగుతున్నాయి. మరి మనందరం కూడా ఈ గిలాదు అనగా ఇమానుయేలు ప్రార్థన మధ్యలో ఉన్న మనం కూడా పరిశుద్ధాత్మ చేత మనందరం నింపబడిన అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ మరి పొందుకోవాలి. ఇంతకు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఒక శక్తి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయన ఒక శక్తి. ఆయన ఎలా అయినా ఉండగలడు. ఆయన సర్వాంతర యామి. ఆయన వ్యక్తిగా ఉండగలడు లేదా శక్తిగా ఆయన ఉండగలడు. పరిశుద్ధాత్ముడు ఒక శక్తిలా ఆయన మన మధ్యలో పనిచేస్తూ ఉంటారు. మన బైబిల్లో గమనిస్తే ఆయన మనతో ఉంటారు. మనం కనిపెట్టి ఆయన సన్నిధిలో మరి ప్రయాసపడినప్పుడు ఆయన మనలోనికి వస్తారు. మనతో ఉన్న దేవుడు మనలోనికి ఎప్పుడు వస్తారంటే ఆశ కలిగి, ఆసక్తి కలిగి కనిపెట్టినప్పుడు నిశ్చయంగా ఆయన మనలోనికి వస్తారు. కనుక ఈ పరిశుద్ధాత్మను గురించి మరి కొంతమంది అంటారు పరిశుద్ధాత్ముడు మరి అలా ఏమి రాడు. మరి కొన్ని ఏమంటారు గుడుల దగ్గర అక్కడిక్కడ చాలా మంది సైతాన్ని బట్టి వారు ఎలా అల్లరి చేస్తారో, మరి దేవుని ఆత్మ కూడా అలాగే అల్లరి చేస్తున్నారు. మరి వాళ్ళకి వెళ్ళి తేడా ఏంటయ్యా, వాళ్ళు ఎగురుతున్నారు, వీళ్ళు ఎగురుతున్నారు, వాళ్ళు అక్కడ చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ చేస్తున్నారని చాలా మంది పరిశుద్ధాత్మను హేళనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ గిలాదు అనగా ఈ మరి చక్కని సహవాసులు మనందరం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత మనందరం నింపబడాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం గమనిస్తే అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం ఒకసారి తీయండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అక్కడ గమనిస్తే మనకు అనుభవం చక్కగా మనందరికీ తెలుసు. ఆ పెంతెకోస్తు దినమున మరి పరిశుద్ధాత్ముడు ఎలా మేడగదిలోనికి దిగి వచ్చి ఆ 120 మందిని ఎలాగ ఆత్మచేత నింపారు అదంతా మనకి తెలుసు. అక్కడ పరిశుద్ధాత్మ చేత వారందరూ నింపబడ్డారు. ఈ నింపబడిన తరువాత మళ్ళీ పరిశుద్ధాత్మ గురించి మరొక అనుభవం ఎక్కడ జరిగింది, ఎక్కడుంది? కొర్నేలి భక్తులైనటువంటి అవన్నీ రిఫరెన్స్ తినడానికి సమయం లేదు కనుక కొర్నేలి గారు వారి కుటుంబంలో కూడా దేవుడు కార్యాలు జరిగించి పరిశుద్ధాత్మ వారందరూ కూడా నింపబడ్డారు. ఆ తరువాత అపోస్తులైన పౌలు అపోలో అనే ఒక సేవకుని దగ్గరకు వచ్చి అప్పటికే సేవ జరుగుతూ ఉంది, చక్కగా సేవ చేస్తూ ఉన్నాడు. ఒక దినం అపోస్తులైన పౌలు వెళ్ళాడు. సడన్ గా అక్కడ మీటింగ్ పిలువబడి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సంఘాన్ని పరిశీలించినప్పుడు వారందరికీ పరిశుద్ధాత్మ లేదు. లేకుండా వారిని అడుగుతాడు, మీరందరూ పరిశుద్ధాత్మను పొందారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదయ్యా అంటే మీరందరూ చక్కగా మోకరించండి, కనిపెట్టండి. మరి కొరకు చేతుల ప్రార్థించినప్పుడు వారందరూ ఆత్మను పొందుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఆత్మను పొందుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. కనుక ఒక చోట మరి ఒక పర్యాయంలో ఒక సంఘం కొంతమంది అక్కడ కూడా పరిశుద్ధాత్మ లేని పర్యాయంలో పేతురు గారు అపోస్తలుడైన పౌలు మరి ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు అక్కడ కొందరు ఆత్మను పొందుకున్నారు. ఇలాగ అనుభవాలు పరిశుద్ధాత్మ గురించి చాలా పొందుకున్న అనుభవాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు చాలా మంది అంటారు అది అప్పట్లో ఆ రోజుల్లో ఉన్నాయా, ఇప్పుడు లేదు, అవన్నీ లేవు.
అప్పట్లో ఆత్మ పొందుకున్నారు, అన్ని భాషలు మాట్లాడారు, అవన్నీ ఉన్నాయి, ఇప్పుడు లేవు అంటారు. గమనిస్తే వాస్తవానికి పరిశుద్ధాత్ముడిని దేవుడి భూమి మీదకి పంపించినట్లుంది కానీ తిరిగి ఆయన వెళ్ళిపోయినట్లు బైబిల్లో ఎక్కడ లేదు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయినట్లు బైబిల్ లేదు. ఆయన వచ్చిన తేదీయే ఉంది, ఆయన తిరిగి పోయిన తేదీ లేదు. కనుక బైబిల్ ఎక్కడ ప్రస్తావించబడలేదు, మరి నాకైతే ఎక్కడ కనిపించలేదు. కనుక పరిశుద్ధాత్ముడి భూమి మీదకి వచ్చాడు, వచ్చి ఈ సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఎప్పుడు తిరిగి భూమిని విడిచి వెళ్తాడంటే మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు సంఘం అంతా సిద్ధపరచుకొని ఈ సంఘాన్ని మధ్యాకాశానికి దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అప్పటి వరకు ఈ భూమి మీద పరిచయం ఎంత పరిశుద్ధాత్ముడిది. హల్లెలూయా. కనుక ఈ గిలాదు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మంద చక్కగా నీళ్లు తాగుతున్నాయి, చక్కగా అవన్నీ ఆనందంగా ఉన్నాయి. కనుక ఈ ఇమ్మానుయేలు ప్రాంతంలో ఉన్న మనందరం కూడా చక్కగా దేవుని ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని మనందరం కూడా ఆత్మలో ఆనందిస్తూ దేవుణ్ణి స్తుతించాలి. అలాగే చివరిగా మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక 11:1 గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. అక్కడ చాలా ఇక్కడ గమనిస్తే గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఎవరు యెఫ్తా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడని వాక్యంలో ప్రస్తావించబడింది. ఈ గిలాదు అనగా ఈ గిలాదు వంశస్థుడైనటువంటి ఈ యెఫ్తాలో ఒక అనుభవం ఉంది. ఏం అనుభవం ఉంది? ఇతను ఏముందని అనుభవం? ఇతను తెగింపు కలిగినటువంటి అనుభవం ఉంది. ఇలాంటిది తెగింపు. ఈ యెఫ్తా యుద్ధానికి వెళ్ళి అక్కడ జయం పొంది తిరిగి వచ్చేటప్పుడు అనుకుంటాడు, నా ఇంట నుండి మొదట ఏదైతే నేను వెళ్తున్నటువంటి ప్రయాణ మార్గంలో నాకు ఎదురు పడుతుందో దాన్ని నిశ్చయంగా బలిస్తాను అని దేవుని దగ్గర మొక్కుకున్నాడు. తన కుమార్తె ఎవరో కాదు, తన తండ్రి యుద్ధంలో జయం పొందుకొని వస్తున్నారని తన కుమార్తె ఆనందంగా సంతోషంగా ఈ యెఫ్తాను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఆ యెఫ్తా గుండె పగిలిపోయి ఎంతగానో బాధపడి మరి చాలా దుఃఖపడి మరి ఆ విషయాన్ని తెలియపరుస్తాడు. అమ్మా, నేను ఇలా తీర్మానం చేసుకున్నాను, నీవు నాకు ఎందుకు ఇంత గొప్ప బాధలు కలిగించినప్పుడు ఆ యెఫ్తా కుమార్తె, ఈ యెఫ్తాలో ఉన్న తెగింపు తన కుమార్తెలో కూడా ఉంది. కారణం గిలాదు వంశస్థులు. ఎవరు? గిలాదు వంశస్థులు. కనుక ఆ తెగింపు వారిలో వచ్చింది. కనుక సంఘముగా అనగా ఈ సంఘంలో మనందరికీ కూడా ఏముండాలి? ఒక తెగింపు. ఏముండాలి? తెగింపు ఉండాలి. ఈ గిలాదు వంశస్థుడైనటువంటి యెఫ్తా ఎలాంటి వాడంట? బలాఢ్యుడు. ఎలాంటి వాడు? బలాఢ్యుడని సెలవిస్తుంది. మనందరం కూడా తెగింపు గల అనుభవంలో బలాఢ్యులమై మనం ఉండాలని పరిశుద్ధాత్ముడు రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అర్థమైందా? ఈ మాటలు అర్థమైనాయా? గిలాదు అనగా దేవుని సంఘం. ఈ గిలాదు దేవునికి సంఘానికి వాక్యానికి సూచించబడుతుంది. ఈ గిలాదు మందుకు తగిన స్థలం అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని అంటున్నాడు, ఆ గిలాదు నాది, ఆ గిలాదు నా ఎన్నికలో ఉంది అంటున్నాడు. ఈ సంఘాన్ని గురించి కూడా దేవుడు చెప్తున్నాడు, ఈ సంఘము నాది, నా ఎన్నికలో ఉంది. ఈ ఎన్నికలో ఉన్న ఈ సంఘం గురించి ఆయన అంటున్నాడు, ఇక్కడ చక్కని బలకరమైనటువంటి మేత లభిస్తుంది. ఈ మేతను చక్కగా భుజించి మనందరూ కూడా ఏం చేయాలి? బలం పొందాలి. మనకి ఇక్కడ బాధ కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు మనకు క్షేమాన్ని కాపాడే వ్యక్తి మనల్ని చూస్తారు. మనకు ఒకవేళ కొన్ని విషయాలు తప్పిపోతే శిక్షను మేత పెట్టి మనల్ని దేవుని సేవకులు సరి చేస్తారు. అదేవిధంగా ఈ గిలాదు అనే ప్రాంతంలో నీరు మనకు లభిస్తుంది. అనగా పరిశుద్ధాత్మను పొందుకొని ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలో ఆధ్యాత్మికంగా మనం ముందుకు సాగాలి. మూడవదిగా ఈ ప్రాంతం ఎలాంటిదంటే సురక్షితమైనది. ఎలాంటిది? సురక్షితమైనది. గిలాదు ప్రాంతంలో దొడ్లు వేసి గొర్రెలన్నిటికీ సురక్షితంగా ఏ నక్క కుక్క ఇలాంటివి ఏమి రాకుండా
ఆ నడిపి దొడ్లు కట్టి కాపాడుతున్నారు. ఇక్కడ గిలాదు ప్రాంతంలో ఉన్నటువంటి కాపాడు, ఈ గిలాదు ప్రాంతంలో ఇమాని ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి మనందరికీ ఒక గొప్ప సురక్షితాన్ని మనకేం చేస్తున్నారు, కలుగు చేస్తున్నారు. ఆఖరిగా ఈ గిలాదులో ఎదిగేటువంటి ఈ మంద తెగింపు కలిగినటువంటి మందగా ఉండాలని మనందరం కూడా తెగింపు కలిగినటువంటి విశ్వాసాలుగా. ఏ విషయంలో తెగింపు? విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో, వైరాగ్యంలో తెగింపు. ఉండవలసిన విషయాల్లో ఉండాలి, అనవసరమైనటువంటి విషయాల్లో తెగింపు కాదు. మనం తెగింపు కలిగి మనందరం బలాఢ్యులుగా మార్చబడదుము గాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు ఈ మానవ ప్రార్థన మొదలు మనందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా. అందరూ చక్కగా మోకరిద్దాం. ప్రతి ఒక్కరు చక్కగా మోకరించి దేవుని మాటను బట్టి దేవుని సన్నిధిలో 10 నిమిషాలు మనందరం స్తుతిద్దాం. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడిన మాటలను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆయన గిలాదు నాది అంటున్నారు నా తండ్రి. గిలాదు నా ఎన్నికలో ఉంది నీ మాట్లాడుతూ ఉన్నాను. నీ ఎన్నికలో మేము ఏర్పరచబడిన వారిలో మేము ఉండాలి ప్రభువా. ఈ గిలాదు, ఈ సంఘము గురించి మీరు అంటున్నారు, ఈ సంఘము నాది అంటున్నారు ప్రభువా. ఈ ఉపవాస పండుగలో ప్రభా, ఈ పరిచయం మీరు ప్రేమించి ఇది నాది, ఇది నా ఎన్నికలో ఉంది అని మీరు తెలియపరుస్తున్నారు ప్రభా. ఎంత మాత్రము నీ ప్రణాళికలో, నీ చిత్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి విధమైనటువంటి కార్యాలను మీరు అణిచివేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, ఇక్కడ చక్కని బలకరమైనటువంటి మేతను భుజించి ఈ ప్రాంతంలో ఉన్న మంద యావత్తు బలపరచబడాలి, పుష్టిగా ఉండాలి ప్రభు, ఆరోగ్యంగా ఉండాలి. యేసయ్యా, ఈ ప్రాంతంలో చక్కని బలకరమైనటువంటి మేతను మేయాలి. హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రం. అయ్యా, మీరు మమ్మల్ని బలపరచండి. మాకు కలిగినటువంటి కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఆటంకాల నుంచి తొలగించండి. గాయం కలిగిన వేళ గాయం కడతానంటున్నారు ప్రభు ఈ మందకు. అయ్యా, నీకు స్తోత్రం. అయ్యా, అదేవిధంగా అయ్యా, నా తండ్రి తప్పిపోయినప్పుడు నేను శిక్షించి సరి చేస్తానంటున్నారు ప్రభు. అయ్యా, రెండవదిగా ప్రభు, ఈ మందకు చక్కని నీరు ఈ ప్రాంతంలో సిద్ధపరచాలి. అయ్యా, పరిశుద్ధాత్మను ఈ మంద నా తండ్రి ఈ మానవ ప్రార్థన మందులో ప్రతి ఒక్కరు ఆత్మ చేత నింపబడాలి. అయ్యా, ఉన్నతమైనటువంటి అనుభవాల్లో మేము అయ్యా నా నాటికి వృద్ధి చేయాలి. అలాంటి అనుభవాల్లో ఈ పరిచయం నడిపించండి ప్రభువా. యేసయ్యా, ఈ మందను సిద్ధపరచండి అయ్యా. మనందరినీ ఆత్మశక్తి చేత నింపండి అయ్యా. యేసయ్యా, స్తోత్రం. అదే విధంగా మాట్లాడుతున్నారు, ఈ మందకు నా తండ్రి దొడ్లు కట్టి సురక్షితముగా ఈ ప్రాంతంలో మీరు అయ్యా ఈ మందను కాపాడుతున్నందుకు మీకు స్తోత్రం. యేసయ్యా, ఈ మందను ఒక సురక్షితమైన ప్రాంతంలో మీరు వచ్చారయ్యా. ఈ ప్రార్థన మందిరంలో కంచగలిగిన తోటలో మమ్మల్ని నాటినందుకు నీకు స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రం. శత్రువు అపహరించకుండా, శత్రువు కన్నీ ప్రాంతంలో పడకుండా అయ్యా మీరు మాకు అయ్యా చక్కగా మీరు మమ్మల్ని కాస్తున్నందుకు నీకు స్తోత్రిస్తున్నాం. నాలుగోదిగా గిలాదు వాడైన యెఫ్తా బలాఢ్యుడని తెగింపు కలిగిన వ్యక్తిని మాట్లాడారు. అయ్యా, ఆత్మీయ విషయాల్లో ఈ గిలాదులో మా అందరిలో గొప్ప తెగింపు, త్యాగం కలిగజేయాలి. ఆత్మ సమానమైన రోషాన్ని పుట్టించాలి. హల్లెలూయా. ఇలాంటి ఉన్నతమైన అనుభవాల్లోనికి నడిపించండి పరిశుద్ధుడా, నడిపించండి అయ్యా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రం. ఇంతవరకు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినటువంటి మాటలు రెండు చేతులు తీస్తుంది. స్తోత్రం, 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 స్తోత్రం. విన్న వాక్యాన్ని ప్రభు మన హృదయాల్లో పదిలపరచండి. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వాక్యం మన జీవితంలో కార్య సాధకంగా మార్చబడినట్టు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఇమ్మానుయేలు ప్రార్థన మందిరానికి వచ్చి దేవుడు ఈ పరిచర్య నాది, నా ఎన్నికలో ఉంది అని సెలవించే విధానం స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్ర 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 స్తోత్ర. ఇంకను మనం చేసిన ప్రార్థనలు విజ్ఞాపనలు అన్నింటి ప్రభు ఆలోచించి తగిన కార్యం తగిన జవాబుల పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినట్టు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. వాక్యం నన్ను కూడా ప్రభు తన కృప చేత నింపి ఇంకనూ పరలోక సంబంధమైనటువంటి మర్మాలోచన పరలోక సంబంధమైనటువంటి ఆ వాక్య ఆత్మ సంబంధమైన జ్ఞానం చేత ప్రభు నింపునట్టు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. మరి ఈ సెక్షన్ ఇంతవరకు ఆశీర్వాదంగా జరిగినట్టు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర స్తోత్ర. మిగిలిన 2 దినాలు కూడా ప్రభు ఆశీర్వాదంగా జరిగించినట్టు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. రాలేకపోయినటువంటి వారిని రేపు ఉదయకాలంలో కూడా మరి వారికి ప్రభు కృప నుంచి నడిపించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర స్తోత్ర. ప్రియేక దేవుడు త్వరలో తన మహిమతో మన మధ్యకు దిగి వచ్చినప్పుడు మనందరం నిత్య రాజ్యానికి రాగడకు సిద్ధపడుతున్న దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుల జీవాధిపతి, మీ ఘనమైన నామకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలం ప్రభావ అద్భుత రీతిగా చెల్లించడానికి స్తోత్రం. వాక్కుమార్ నిలబెట్టి గిలాదు అనగా ఏంటి, గిలాదులో అనుభవం ఏంటో మీరు బయలుపరిచినందుకు స్తోత్రం. గిలాదు నాది అని మీ వాక్యం సెలవిస్తూ, గిలాదు అనగా దేవుని మందిరం సంఘమని, మంద ఏ విధంగా ఎదగాలో ఆ గిలాదులో ఉన్న మేత నీరు తెగించే అనుభవం ప్రభా, ఇవన్నీ కూడా మాకు బయలుపరచడానికి తీసుకోండి. గిలాదులో ఎన్ని రకమైన అనుభవం ఉండేవారన్నీ కూడా సంఘం మంద అనుభవించడానికి సాధించి ప్రభా, అనేక మందిరాలు ఉన్నప్పటికీ జీవం గల దేవుని మందిరాన్ని కోరుకున్న ప్రభా, అలాగే వాక్యానుసారంగా ఎన్నో ఉన్నప్పటికీ గిలాదును మాత్రమే నేను కోరుకున్నావు ప్రభా. స్తోత్రం. అద్భుతమైన సందేశాన్ని రాత్రి అందించాను. ఎంతమంది అయితే ఆ గిలాదు అనుభవాన్ని నేర్చుకున్నారో దాన్ని విడిచిపెట్టి గట్టిగా పట్టుకొని ఆ వాక్యానుసారంగా గిలాదులోనే మేతని భుజించాలి, గిలాదులోనే నీటిని తాగాలి, గిలాదులోనే ఆత్మ సమయంలో తెగింపు కలిగిన రోషని అనుభవం జీవించాలి అనే ఆ కృప వారికి అనుగ్రహించని ప్రభావం స్తోత్రం. అవును ప్రభా, కొరింథీ సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘంలో కృపావరణ విషయంలో ఏది కూడా ఆ సంఘానికి లోటు లేదు ప్రభా. ఈ గిలాదులు చేర్చబడిన వారికి కూడా ఏది లోటు ఉండకూడదు ప్రభావం స్తోత్రం. బిడ్డను ఆ విధంగా దీవించి ఆశీర్వదించండి. ఏది ఏమైనా మీరు ఆకడికి ఇది మహిమ కలిగిన సంఘం ఎత్తబడ్డకు సాధించి ఉపవాసం ఉన్న బిడ్డలందరూ కూడా బలపరచు. మీ సేవకుడిని ఇంకనూ కృపతించి, అలాగే ప్రభా సంఘ కాపురి దైవజనుడికి జాన్లెస్లీ గారి పాస్టర్ గారికి ఉన్నతమైన కృపతించి, మరి నరనారాలను పేరుని ఎవకడిని బలపరచు. సజీవ యాగం మీదుగా ప్రభావ మీ బలిపీఠ మీద వారు సమర్పించుకుని ఉన్నారు. వారి ఆ పేగుల ధ్వని విని మీరు ఆలకించి ఈ సంఘాన్ని రావణ దినాన్ని అభివృద్ధిపరిచి విస్తారులుగా ప్రజలు తరలి వచ్చటకు సహాయించి. వేషధారణ కాదు ప్రభా, ఇక్కడ సత్యము దొరుకుతుంది, ఇక్కడ మంచి మేత మాకు దొరుకుతుంది, ఇది మంచి నీళ్ళు కలిగిన చోటు అని గ్రహించి వచ్చటకు సాధించి ఈ సంఘంలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధంగా సంపూర్ణంగా మార్చబడాలి మీరు సహాయించి. ఈ రాష్ట్రం మీ చేతులకు సమర్పిస్తుంది. మిగిలిన రేపు ఉదయకాలం, రేపటి సాయంకాలం, ఆదివారం భద్రతకు జరగనే ఉన్న ఉపవాస పండుగలన్నీ కూడా ఆశీర్వదించారు. అయ్యా, వెళ్ళుచున్నప్పుడు మీ సన్నిధి వారికి తోడుకోవచ్చు. మీ చిత్తమైతే మరణ రేపు ఉదయకాలం అందరూ కలుసుకున్నట్టు దయచేయండి. అందులో మీ రాకుండా వచ్చిన ప్రతి పరిశుద్ధపరిచి మీ నిత్య రాజ్యంలో ఒక్కొక్కరు సిద్ధపరచును. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ప్రకారం దేవుని
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.